చేతి గీతల్లో నీ భవిష్యత్తుందని ఎవడో చెబితే గుడ్డిగా నమ్ముతావు. మరి చేతులే లేనివాడిక్కూడా ఒక తలరాత ఉంటుందని ఎందుకు మర్చిపోతావు? గ్రహాలు అనుకూలించలేదని రంగురాళ్లను అంటగడతారు. నీ కన్నీటిని, నీ బలహీనతను వాళ్ల జేబులు నింపే పెట్టుబడిగా మార్చుకుంటారు. చేతబడులు, బాణామతులంటూ లేని దెయ్యాన్ని క్రియేట్ చేస్తారు. కలత చెందిన నీ మనస్సుతో కాసుల కోసం నిలువున ఆడుకుంటారు. నీ తలరాతను మార్చే శక్తి ఆ నిమ్మకాయలకి, తాయెత్తులకి ఎక్కడుంది? నీ భయమే వాళ్ల బలం, నీ అజ్ఞానమే వాళ్ల అన్నమని ఎందుకు తెలియట్లేదు? సమస్య వస్తే పోరాడు, అంతేగాని దొంగ బాబాల కాళ్ల దగ్గర పడిపోకు. కష్టమొస్తే కారణం వెతుకు, కర్మ అని చెప్పి చేతకాని వాడిలా ఆగిపోకు. భయం నీకు శత్రువు, ప్రశ్నించడమే అసలైన విప్లవం. నీ జీవితానికి నువ్వే దేవుడివి, బూటకపు మాటలకు బానిస కావడం నీకు అవమానం. ఈ కవితలాంటి పచ్చి నిజాలు భయంతో బతుకుతున్న అమాయకుల కళ్ళు తెరిపిస్తే, ప్రశ్నించే ధైర్యాన్నిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజ్ఞానం వెలుగునిస్తుంది, అజ్ఞానం నిన్ను నిలువునా దోచేస్తుంది. మీ ప్రేమ్ ముదిరాజ్.